తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. సెసిటీవీలో ఆల్రెడీ ఒక వీడియో చేసినాం. కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తే ఆయన వైఖరి ఏ విధంగా ఉంటుందని. సో తీన్మార్ మల్లన్న వైఖరి సేమ్ కేసీఆర్ వైఖరి లాగానే ఉంటుంది. తనను తిడితే మొత్తం బీసీ సమాజాన్ని తిట్టినట్టే తీన్మార్ మల్లన్న వ్యవహరిస్తాడు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది కదా. సస్పెండ్ చేసింది నన్ను కాదు. నన్ను సస్పెండ్ చేస్తారా కాంగ్రెస్ పార్టీ? ఒక బీసీని సస్పెండ్ చేస్తారా? కాంగ్రెస్ పార్టీకి బీసీలు అంటే అసలు ప్రేమ లేదు, ఇష్టం లేదు. బీసీలను అంతా సస్పెండ్ చేసింది. నన్ను చేస్తే మొత్తం బీసీలను చేసినట్టే. కాంగ్రెస్ పార్టీకి బీసీలు దూరంగా ఉండాలని తీన్మార్ మల్లన్న ఇప్పుడు మాట్లాడతారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మాట్లాడతారు. తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆల్రెడీ తీన్మార్ మల్లన్నకు సంబంధించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఒక క్రమశిక్షణ చర్యలకు సంబంధించి ఒకటి ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నకు షోకాస్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు తీన్మార్ మల్లన్న దానిపైన స్పందించలేదు. యాక్చువల్గా ఒక క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పుడు ఏ సంఘమైనా ఏ సంస్థ అయినా వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు, దానికి పోయి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. తీన్మార్ మల్లన్నపై ఎక్స్ప్లెనేషన్ కాదు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పైన అలాగే తిడుతూ ఉన్నాడు. సో దీంతో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్న చిన్నారెడ్డి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తూ ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. మనం విజువల్స్లో లేఖను కూడా చూడొచ్చు. సో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్. తెలంగాణ కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. నిజంగా ఇది ఒక సంచలన నిర్ణయమే. ఎందుకంటే తీన్మార్ మల్లన్న మొత్తం కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో తెలంగాణలో అప్రాక్స్ మొత్తం అన్ని నియోజకవర్గాలు కూడా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు తీన్మార్ మల్లన్న తిరిగిండు. ప్రతి నియోజకవర్గం తిరిగి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో కూడా చెప్పాడు. చాలా కష్టపడ్డాడని చెప్పుకోవాలి. తీన్మార్ మల్లన్నకు ఎక్కడా ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు. ఆయన ఎంపీ కూడా బాగా ఆశించిండు. భువనగిరికి సంబంధించి బీసీలకు ఇస్తే బాగుంటుందని తీన్మార్ మల్లన్న చాలా ట్రై చేసినప్పటికీ ఆయనకు ఎంపీ టికెట్ రాలే అని ఎమ్మెల్సీ ఇచ్చినారు. సో తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ అనేది ఒక సంచలన నిర్ణయమే కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది. ఇటీవల మల్లన్న పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై పార్టీ వివరణ కోరింది. తాజాగా సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది. సో తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ అనేది తెలంగాణలో ఒక నూతన రాజకీయ పార్టీకి నాందనే చెప్పుకోవాలి. తీన్మార్ మల్లన్న ప్రజెంట్ వేవ్లో చూసుకుంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉన్న రాష్ట్రంలో బీజేపీ కూడా స్ట్రాంగ్గానే ఉంది. సో ఒక ఫోర్త్ ఫ్రంట్గా ఒక బీసీ నినాదం ఎత్తుకునే ప్రక్రియలో తీన్మార్ మల్లన్న కనుక ఇప్పుడు ఏ పార్టీలోకి పోకుండా ఒక స్టేట్ నిర్ణయం తీసుకొని ఒక పార్టీ కనుక పెడితే ఇది మంచి సందర్భం. ఎందుకంటే తీన్మార్ మల్లన్నను ఇక్కడ ఒక స్ట్రాటజీ కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇంత త్వరగా తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి. ఎందుకంటే పార్టీలో ఉండి చాలామంది కాంగ్రెస్ పార్టీ పైన ఎన్ని మాట్లాడినారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేడా అనే విధంగా ఉండే లాస్ట్ 2023కి ముందు వరకు కూడా. రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తే తమ్ముడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రచారం లేదు, అసలు ఆయన బయటికి వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డి కూడా చాలా రోజులు కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేసిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిసిసి అధ్యక్ష పదవి 50 కోట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి తీసుకున్నని అనేక మాటలు మాట్లాడడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళపైన చర్యలు అయితే లేకుండే. కానీ ఇప్పుడు తీన్మార్ మల్లన్నని ఈ టైంలో సస్పెండ్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఏ స్టేట్ ఎలక్షన్స్ లేవు, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్కి ఇంకా టైం ఉంది. సో ఈ టైం ఒకవేళ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అదే సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు కనుక సస్పెండ్ చేస్తే ఆ వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు సస్పెండ్ చేసిన తీన్మార్ మల్లన్నతో అంత పని లేదు కాంగ్రెస్ పార్టీకి అనే ఉద్దేశం కూడా ఉండొచ్చు. సో ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వచ్చింది కాబట్టి ఆయన ఒక పార్టీ పెట్టి అది గెలిచినా గెలవకపోయినా చాలామంది నాయకులను మనం చూసినాం. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 10 సంవత్సరాల తర్వాత ఆయనకు సక్సెస్ వచ్చింది. మందకృష్ణ మాదిగ ఆయన ఒక ఎంఆర్పిఎస్ అనే ఒక ఉద్యమాన్ని నడిపి 30 ఏళ్ళ తర్వాత ఆయన సక్సెస్ అయ్యిండు. కేసీఆర్ కూడా పార్టీ పెట్టిన 15 ఏళ్ళకి సక్సెస్ అయ్యిండు. సో పార్టీ పెట్టుకొని గెలిచినా ఓడినా ఆ పార్టీ ఆ సిద్ధాంతాలతోనే ముందుకెళ్తే ఏదో ఒక రోజు ఇంకా తీన్మార్ మల్లన్నకి చాలా ఏజ్ ఉంది కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది తీన్మార్ మల్లన్నకి కాంగ్రెస్ పార్టీ అయితే సంచలన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం పైన తీన్మార్ మల్లన్న ఏ విధంగా స్టెప్ తీసుకుంటాడని ఆల్రెడీ ఆయన బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడు. కానీ కవిత కూడా చూస్తే మనకు చాలా వరకు కవిత ఈరోజు ఒక న్యూస్ వచ్చింది, బీసీలు అందరూ ఏకం కావాలి, బీసీ రాజ్యం కావాలని కవిత కూడా మాట్లాడుతుంది. కానీ ఇదే కవిత రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందంటే ఖచ్చితంగా బీఆర్ఎస్లో మాత్రం ఆ స్కోప్ లేదు. నిన్న మొన్న ఒక రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడినారు, కేవలం కేటీఆర్ తప్ప కేసీఆర్ తర్వాత కేటీఆర్ అయితే ముఖ్యమంత్రి అవుతాడు బీఆర్ఎస్లో, కేటీఆర్ తప్పితే కవిత కాదు, హరీష్ రావు కావు, ఎవ్వరు గారు
బీసీని పక్క పెట్టుర్రి, ఓసీలు కూడా ఎవ్వరు కాలేరు, కేటీఆర్ మాత్రమే ముఖ్యమంత్రి అవుతారని. సో మొత్తం కూడా బీసీ నినాదం నడుస్తున్న ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ ప్రజెంట్ రాజకీయాలు అయితే హాట్ టాపిక్. చూడాలి తీన్మార్ మల్లన్న రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో. అలాగే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం సరైందా కాదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన CCTVని సబ్స్క్రైబ్ చేసుకోండి.